జగ్గంపేట మండలం మన్యవారిపాలెం గ్రామానికి చెందిన తూర్పు కాపుల సంఘం 20 కుటుంబాలు జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో టీడీపీలోకి స్వాగతం పలికారు. అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో బీసీలకు ఎంతో అనుబంధం ఉందని, బీసీలకు అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని, రేపు రాబోయే రోజుల్లో బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్, బీసీలకు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆదరణ పథకం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి బీసీలను అన్ని విధాలు ఆదుకుంటుందని, బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందని, కాబట్టి బీసీలందరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఈ రాక్షస పరిపాలన అంతం చేద్దామని ఆయన అన్నారు. తమ్ముడు ముందు మన్నేరుపాలెం జాయిని మన్నేరుపాలెం వెళ్ళిపోతే నుంచి పెడతాను వీడియో అది బ్రదర్స్ కలయిక